టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీని కారణంగా సౌకర్యాలు పెరిగిపోయాయి. ప్రతి వారికి అన్ని అందుబాటులోకి వచ్చేశాయి. ముఖ్యంగా భారత్లో క్విక్ కామర్స్ బాగా పెరిగిపోయింది. ప్రతిదీ చేతుల్లోకి వచ్చి పడుతోంది. ఆహారంతో పాటు ఏది కావాల్సిన నిమిషాల్లో తెచ్చిస్తున్నాయి క్విక్ కామర్స్. అమెజాన్ దగ్గర నుంచి స్విగ్గీ, జొమాటో వరకు అన్ని సర్వీసులు అందిస్తున్నాయి. దీంతో జనాలు కష్టపడటం మానేశారు. ప్రతిదీ ఇంటికే తెప్పించేసుకుంటున్నారు. ఒక్క ట్యాబ్తో రెస్టారెంట్లో భోజనం దగ్గర నుంచి కిరాణా సామాగ్రి, మందులు అన్నీ వచ్చేస్తున్నాయి. అది కూడా 10 నిమిషాల్లో చేరుతున్నాయి. దీని కారణంగా భారతీయుల్లో పనిచేయాలనే ఆలోచనే పూర్తిగా పోయింది. ఇక ఆన్లైన్ ఫుడ్ డెలివరీల వల్లనైతే తినే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఇంట్లో వంటలు చేసుకోవడం మానేస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోయింది. ఊబకాయం పెరిగిపోయింది. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO లెక్కల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అంటే భారత్లో ఉన్న 150 కోట్ల మంది పెద్దల్లో 19 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది కేవలం పెద్దవాళ్ల సంఖ్య మాత్రమే. పిల్లలు, టీనేజర్ల విషయానికొస్తే 5 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 16 కోట్ల మంది లావుతో బాధపడుతున్నారు. ఇవన్నీ WHO 2022లో చెప్పిన లెక్కలు. ఇప్పుడు మరో 3 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది. అంతేకాదు ఆందోళనకరంగా కూడా ఉంది. 2030 నాటికి ప్రపంచంలో భారత్లో ఉన్నవారే ఎక్కువ అధిక బరువుతో బాధపడుతున్నవారుగా ఉంటారని WHO హెచ్చరిస్తోంది. ఊబకాయం, అధిక బరువులతో పాటు జనాల్లో జబ్బులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రీసెంట్గా జరిగిన పరిశోధనల్లో భారత్లో ప్రతి 3 ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, వారిలో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. దీంతో పాటు హృదయ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్న వారే ఇందుకు ఉదాహరణ. వీటన్నింటినీ నివారించాలంటే క్విక్ కామర్స్లపై జనాలు ఆధారపడడం తగ్గించాలని చెబుతున్నారు. అంతేకాదు బయట ఫుడ్ తినడం కూడా బాగా తగ్గించాలని అంటున్నారు. బయట దొరికే ఫుడ్లో ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది. దీనివలన కూడా ఊబకాయం వస్తోంది. వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిదని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.